శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ పంచాంగ వివరాలు తెలియజేసే శుభతిథి అంశానికి స్వాగతం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి తెల్లవారుజామున 5:33 వరకు. తదుపరి విదియ. స్వాతి నక్షత్రం రాత్రి 11:47 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. సిద్ధియోగం తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి వ్యతిపాత యోగం. బాలవకరణం సాయంత్రం 4:56 వరకు. తదుపరి కౌలవకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి 12:22 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:16 నుండి 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈనాడు స్వాతి నక్షత్రం. నరకేసరి అయినటువంటి నృహరి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం, ఆవేశావతారమైనటువంటి నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. అమాయక బాలుడైనటువంటి మాయ ఎరుగనటువంటి మాయాతీతుడైనటువంటి పరమాత్మ మాధవుడు ప్రహ్లాదుడిని అనుగ్రహించడం కోసం ఆవిర్భవించినటువంటి అవతారమే నృసింహ అవతారం. నరమృగం న మానుషం. సగం మానవ రూపం, సగం హరిరూపం. హిరణ్యకశిపుడు కోరుకున్నట్లుగా మరణాన్ని ప్రసాదించడం కోసం వచ్చినటువంటి అవతారమే నరసింహ అవతారం. అటువంటి నరసింహ పాద సమాశ్రయం చేసినటువంటి వాళ్ళకి శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక భుజంగ క్లేశవ్యయాయ. అంటే నరసింహస్వామి పాద సమాశ్రయం చేసినటువంటి వాళ్ళకి మృత్యువు నుండి సమస్త విధాలైనటువంటి గండదోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఆయన్ని ఆశ్రయించినటువంటి వాడికి భయం అనేది ఉండదు, కేవలం ఆ పరమాత్మ యొక్క అభయం తప్ప. సాక్షాత్తు అపర శంకరావతారులైనటువంటి శంకర భగవత్పాదుల వారు సైతం ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం చేశారు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం. ఓ పరమాత్మ, నీవు నన్ను ఉద్ధరించాలి అని ఆయన సైతం స్వయంగా స్తోత్రం చేస్తే ఆ శ్రీమన్నారాయణమూర్తి నృసింహావతారంలో వచ్చి ఆ శంకర భగవత్పాదుల వారిని ఆ సమస్య నుండి గట్టెక్కించారు. అటువంటి మనని కూడా సంసారం అనేటటువంటి సాగరంలో తీరు తెన్ను లేక కొట్టుకుపోతున్నటువంటి మనని కూడా తన చేతిని ఆలంబనగా అందించి కరావలంబాన్ని అందజేసి మనల్ని ఉద్ధరించేటటువంటి భక్త సులభుడైనటువంటి భగవానుడు స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి నరసింహస్వామి కనుక ఈ అద్భుతమైనటువంటి బుధవారం స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి నరసింహస్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆరేపత్రి అని ఉంటుంది. అంటే 6 ఆకులు. ఆ బిల్వదళాలు శివుడికి ఎంత ప్రీతికరమో, తులసీ దళాలు విష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమో, ఆరేపత్రి కూడా నరసింహస్వామికి అంత ప్రీతికరం కనుక అటువంటి ఆరేపత్రి దొరికితే దానితో నరసింహుడి శ్రీచరణాలకు అర్చన చేసి నరసింహస్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం వల్ల లక్ష్మీ నృసింహానుగ్రహం వల్ల సమస్త మంగళాలు శుభాలు సిద్ధిస్తాయి. అటువంటి లక్ష్మీ నృసింహ భగవానుడి యొక్క కరుణాకిరణ ప్రసారం అందరిపైన జరగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేడు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా ఈ రోజున విశేష శుభ ఫలితాలు కలుగుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు వస్త్రాలని కట్టుకున్నట్లయితే ఈరోజు అన్నీ అనుకూలంగా సవ్యంగా సాగుతాయో, ఏ రాశి వారికి ఏది అదృష్ట సంఖ్యగా నేడు పరిణమించబోతోందో ఆ విశేషాల్ని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి ప్రతిపత్. వారం బుధవారం. నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి గురువులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు శుక్రుడు, అనుకూలంగా ఉంటే
బుధుడు మాత్రం వక్రీకరించి గోచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితికి అనుగుణంగా పరిశీలించి చూస్తే మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని సానుకూలంగా జరుగుతూ ఉంటుంది. రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వారంతటా వారే తీసుకొచ్చి ఎంతో కొంత ఇచ్చి మొత్తానికి పరిసమాప్తి చేసుకునేటువంటి తీరులో ఉండొచ్చు. స్వీకరించుకుని బాకీని పూర్తి చేసుకోవడం అత్యవసరం. వ్యాపారం కోసం కొత్త ప్రయత్నాన్ని చేయడం కాకుండా జరుగుతున్న వ్యాపారాన్ని అనుకూలమైనటువంటి దిశలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆర్థికమైన అభ్యున్నతి కలుగుతుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంటుంది. వృత్తికి సంబంధించిన పరికరాలు మరమ్మతుకి వచ్చినప్పటికీ కూడా విశేషమైనటువంటి ధనానికి సంబంధించి మరమ్మతులు ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేడు తెలుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సామరస్య ధోరణి బాగా ఉంటుంది. అప్పులు చేయాలనే ఆలోచనని పూర్తిగా మానుకుని ఉన్న దాంట్లోనే నడుపుకునే తీరు గోచరిస్తూ ఉంటుంది. ఇతరులకి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలని లేదా ధనాన్ని లేదా వెండి బంగారాలని మీ మంచితనం ఆధారంగా మీ మంచితనం కారణంగా ఇవ్వచూపుతారు దాచవలసిందని పొరపాటును కూడా అంగీకరించవద్దు. చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా అంకిత భావం కానీ ఉన్నట్లయితే తప్పక సత్ఫలితాలని సాధించగలుగుతారు. పై అధికారులకి క్రింద ఉన్నటువంటి ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా ఉంటుంది. దీన్ని ఆధారంగా తీసుకుని కొంతమందికి ఉద్యోగాల కోసం సిఫారసులు చేయడం వంటి కార్యక్రమాలను చేయడం మంచిది కాదు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం నేడు ఆంజనేయ స్వామి. వృషభ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వృషభ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నీలం. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల గోచరిస్తూ ఉంటుంది. భార్య విషయంలో మరింత గట్టి పట్టుదల ఉండేటువంటి కారణంగా భర్తకి కొద్ది అసౌకర్యంగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నమైనటువంటి పట్టుదలలు కనిపించవచ్చు. వాటిని సడలించుకున్నట్లయితే పరిస్థితులు బాగుంటాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆర్థికమైన లాభం కూడా బాగా ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి ఎండ వాన కారణంగా ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. సకాల నిద్ర భోజనాలు చేయనటువంటి సందర్భంలో పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే ప్రవర్తించాలి. తగిన జాగ్రత్తతో ఉండి తీరాలి. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి కలిసొచ్చే దైవం నేడు కనకదుర్గ. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేడు 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. అయినప్పటికీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా 60 దాటినటువంటి వారిలో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలని చేయించుకోవడం కొంతవరకు వెసులుబాటుని ఇస్తూ ఉండొచ్చు. కంటికి సంబంధించిన అనారోగ్యం లేకుండా చూసుకోవడం అత్యవసరం. ఏ విధమైన రుణాన్ని తీసుకోవడం ఇవ్వడం శ్రేయస్కరం కాదు. విద్యార్థులకి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అనుకున్న చోట ప్రవేశం లభించకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం వస్తుందనే సూచన చాలా కాలం నుండి ఉంటుంది, కానీ వచ్చే అవకాశం తక్కువ. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం నేటికి షిరిడీ సాయి. ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేడు తెలుపు.
ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు, వినోదయాత్రని చేస్తారు, సకుటుంబంగా ధనాన్ని ధారాళంగా ఖర్చు చేస్తారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక లెక్కగా భావించరు. బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా కానీ తీసుకున్నటువంటి సొమ్ముని వాయిదా వేసుకుంటూ పెడతారు తప్ప తీర్చే ప్రయత్నాన్ని చేయరు. అది ఏమాత్రం మంచి పని కాబోదు. బుధవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం మారుతి. ఈ రాశి వారికి ఈరోజు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే తెలియజేస్తారు, అసత్యాన్ని పలకరు, చక్కనైనటువంటి వివాహ సంబంధాలని వెతుక్కుంటూ ప్రయత్నాలను చేసి దాదాపుగా వివాహానికి సంబంధించిన నిశ్చయానికి వచ్చేస్తారు కూడా. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఉండగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి సౌకర్యాలని అనుభవిస్తూ ఉంటారు. ఇతరుల ద్రవ్యాన్ని ఏమాత్రం అపేక్షించకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ రోజున ఈ రాశివారు. బుధవారం సందర్భంగా కన్యా రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశివారికి నేడు తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. ఈ రాశివారికి కలిసొచ్చే రంగు నేడు నలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనమే ప్రధానం కాదనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. ముఖ్యులైనటువంటి వారు బంధువులు ఆత్మీయులైనట్లయితే వాళ్ళకి రుణాన్ని ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడనే ఆడరు. బంగారాన్ని కానీ వెండిని కానీ కొనాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా మానేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైన వస్తువులన్నింటినీ తొలగించుకుని ఇంటిని నవీకరణ పనులు అంటే తిరిగి మళ్ళీ మరమ్మతులు చేసుకుని కొత్తదిగా చేసుకునే ఆలోచనలో ఉంటారు, ప్రారంభిస్తారు కూడా. యంత్రాన్ని వాహనాన్ని కూడా మార్చేటటువంటి ఆలోచనలో ఉంటారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. సంతానాన్ని విశేషమైనటువంటి ఖర్చుని చేసి మంచి చోట చేర్చాలనే నిర్ణయానికి వస్తారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామం కూడా. ఏ విధమైనటువంటి అశాంత భావము లేకుండా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని అంతటినీ కూడా సంతానం కోసమే ఖర్చు పెట్టాలనే ఉదాత్త ఆశయంతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. తులారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. ఈ రాశివారికి ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం ఈ రోజున. తులారాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. తులారాశి వారి అదృష్ట సంఖ్య నేడు 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉద్యోగంలో అభ్యున్నతిని సాధిస్తారు, పై అధికారుల దృష్టిలో గొప్పవారిగా కీర్తి ప్రతిష్టలని పొందుతారు, తోటి ఉద్యోగుల్లో గౌరవం మన్నన కలిగి ఉంటారు. ఒకవేళ సాఫ్ట్వేర్ వారుగానే అయినట్లయితే కొత్తగా ఒక సంస్థని స్థాపించే ఊహ కూడా ఎదుగుతారు. దూరభార ప్రయాణాలని చాలా తేలికగా చేసేస్తారు. శ్రమ అనే ఆలోచనే కలగకుండా ఉంటారు. రాత్రింబవళ్ళు కృషి చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా చెడే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించాలి. ముఖ్యంగా కంఠానికి సంబంధించిన శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం తప్పనిసరి. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలని తొందరగా అలా వదిలేస్తారు. తద్వారా ఎదుటివారికి జరగవలసినటువంటి కష్టం జరుగుతుంది. శత్రుదోషం పెరిగే అవకాశం ఉంది. ఆలోచన కలిగిన వెంటనే దాన్ని అమలు చేసే లక్షణంతో ఉంటారు. అది సరికాదు. ఇటు అటు తల్లిదండ్రుల్లో ఒక జత
తల్లిదండ్రులతో విరోధభావం కలిగి ఉంటారు, మంచిది కాదు. భూమినో గృహాన్నో వాహనాన్నో కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఇంకా అలా తటస్థంగానే ఉంటుంది తప్ప కొనగలిగిన కొనే ఆలోచనతో ఉండరు. వాగ్దానాలను చేస్తారు, హామీలను ఇస్తారు, ఇతరులకి చెప్పలేనంతటి సహాయం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు, కానీ ఏదీ జరిగే అవకాశం ఉండదు. బుధవారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఈ రాశివారికి నేడు పశ్చిమ దిక్ప్రయాణం అనుకూలం. ఈ రాశివారికి నేడు కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, బుద్ధి బలంతో ప్రతి పనిని సాధించుకోగలుగుతారు. అవసరమైన సందర్భంలో లౌక్యాన్ని పాటించుకొని ఇబ్బంది నుంచి చక్కగా తెలివితేటలతో బయటపడగలుగుతారు. అధికారులతో పేచి ఏనాడూ కలిగి ఉండరు. కింది ఉద్యోగుల్ని దగ్గర చేసుకుంటారు. మంచి వ్యావహారికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ముఖ్యంగా కేటరింగ్ పని చేసేటటువంటి వారు, రంగుల పని చేసేటటువంటి వారు, చెక్క పని చేసేవారు, వీరికి ఆదాయం మరింతగా ఉంటుంది. పళ్ళ తోటల వల్ల విశేషమైనటువంటి లాభం, కాయగూరల వల్ల కూడా విశేషమైన లాభం వ్యవసాయదారులకు లభించే అవకాశం ఉంది ఈ రోజున. బుధవారం సందర్భంగా మకర రాశి వారికి కలిసి వచ్చే దైవం సరస్వతీదేవి. ఈ రాశివారికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని అనుమానపు దృష్టితో చూస్తూ ఉంటారు, ఏ నిర్ణయాన్ని చేయలేకపోతారు. ఇరుగు పొరుగులతో సత్సంబంధాలని కొనసాగిద్దామని అనుకుంటారు, కానీ మాట దురుసుతనం కారణంగా ఎక్కడో చోట ఇబ్బందిని కలిగించుకుంటారు. తాత్కాలికంగా తమ మీద నమ్మకం లేనటువంటి కారణంగా ఇతరులు రహస్యంగా ఒక నిఘా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీతో వ్యవహరించడం ఎంతైనా మేలు. ఈ రాశివారు ఇంతకు ముందు తీసుకున్నటువంటి అప్పుల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చివేయవలసిందనేటటువంటి నిర్ణయానికి రాని పక్షంలో కుటుంబం అవమానానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడక తప్పదు. కుంభరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశివారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోకం అంతా కూడా ధనమూలంగానే ఉంది. కాబట్టి సహాయాన్ని చేయడం అనేది మంచిదే. అయినా ఆ చేసే సహాయానికి అందరితో పాటుగా కాకుండా కొంత తక్కువగా సహాయాన్ని చేస్తూ ఆర్థిక అపేక్షతో ఉండడం అవసరం. ముఖ్యంగా తీర్థయాత్రలకి వాహనాలను సిద్ధం చేసేటటువంటి వారు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోక తప్పదు. ముఖ్యంగా వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అయితే పనిచేసేటటువంటి వారు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటటువంటి కారణంగా జాగ్రత్తగా వారిని రక్షించుకుంటూ ఉండడం అవసరం. మార్చి 29 దగ్గర నుండి ఏలిన నాటి శని ప్రారంభమైనటువంటి కారణంగా పైకి అంతా సజావుగా కనిపించినప్పటికీ కూడా ఒక క్షణం గట్టి దృష్టిని పెట్టి ఉండడం చాలా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా మీనరాశి వారికి కలిసి వచ్చే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. ఈరోజు ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహావిష్ణు ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం.
గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన చిత్రపటాలు గృహంలో లేదా వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఎవరికైనా సరే గృహంలో వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వినాయకుడు, స్వస్తిక్ గుర్తు ఈ రెండు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. వినాయకుడు, స్వస్తిక్ గుర్తు ఈ రెండు ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకుంటే గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గృహానికి ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇంటి సింహద్వారం పైభాగంలో గణపతికి రెండు వైపులా ఏనుగులు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గణపతికి రెండు వైపులా ఏనుగులు ఉన్న చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పైభాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంటికి దృష్టి దోషం తగ్గిపోతుంది, శత్రుబాధల సమస్యలు అధిగమించవచ్చు. అలాగే మానసికంగా అశాంతి ఉన్నవాళ్ళు మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి తెలుపు రంగు గణపతి విగ్రహాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విగ్రహము ఎరుపు రంగు, నారింజ రంగు ఈ రెండు రంగులు కలిసినటువంటి విగ్రహాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, సంపద పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసరమైతే ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం రెండు గణపతి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ 3 గణపతి విగ్రహాలు లేదా 3 గణపతి చిత్రపటాలు పూజా మందిరంలో లేకుండా చూసుకోవాలి. అలాగే మీరు వ్యాపార స్థలంలో కానీ ఆఫీసులో కానీ నిలబడి ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోధైర్యంతో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మీ గృహం పై భాగంలో నాట్య గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటానికి, అందరూ కలిసికట్టుగా జీవనాన్ని కొనసాగించడానికి నాట్య గణపతి విగ్రహాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వినాయకుడి విగ్రహం కానీ వినాయకుడి చిత్రపటం కానీ మీ గృహంలో ఉత్తర దిక్కులో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాలను గృహంలో ఏర్పాటు చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే దేవాలయానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు. దేవాలయానికి ఎలాంటి వస్తువులు దానంగా ఇస్తే ఎటువంటి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.